నమస్తే. మనం తినే ఆహార పదార్థాల్లో ఎన్ని రకమైన కూరగాయలు ఉన్నప్పుడు కూడా ఉలవచారు ఉంటే ఆ టేస్టే వేరు. మరి ఈ ఉలవచారు ఎక్కడ ఫేమస్ అనుకుంటున్నారా? ఎస్, కృష్ణా జిల్లా కేసరపల్లిలో. ఇక్కడ ఉలవచారు కట్టెల పొయ్యి మీద తయారు చేస్తుంటారంట, ఈ గౌతమ్ ఫుడ్స్ దగ్గర. ప్రజెంట్ నేను కేసరపల్లి దగ్గర ఉన్నాను, కృష్ణా జిల్లా. ఈ కేసరపల్లిలో ఉలవచారు ఎంత ఫేమస్, అలాగే ఆ ఉలవచారు తయారీ విధానం ఎలా ఉంటుంది చూద్దాం పదండి. కేసరపల్లిలో ఉన్న ఈ ఉలవచారు కేంద్రం దగ్గర అయితే వచ్చేసాను. అయితే ఈ ఉలవచారు కేంద్రంలో 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. పేరు మల్లేష్ గారు. నమస్తే అండి మల్లేష్ గారు. నమస్తే సార్. ఈ కేసరపల్లి ఉలవచారు అనగానే చాలా ఫేమస్ చెప్తూ ఉంటారు. అవును సార్. ఏంటి ఆ ఉలవచారు యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు కేసరపల్లి ఉలవచారు అంటే ఇక్కడే కొనాలి, గౌతమ్ ఫుడ్స్ దగ్గర కొనాలి అని చెప్పి చాలామంది చెప్తుంటే మేము కూడా అసలు చూద్దాం అసలు ఏంటి అంత ప్రత్యేకత ఏంటని మీ దగ్గరికి వచ్చాను. ఏంటి సార్ మీలో అందరి దగ్గర దొరుకుతుంది ఉలవచారు, అసలు మీ దగ్గర ఉలవచారుకి ఏంటి ప్రత్యేకత ఏముంది? అంటే నేను క్వాలిటీ ఇష్యూలో రాజీ పడమండి. క్వాలిటీ ఇష్యూలో ఎటువంటి రాజీ పడం, మనం తీసుకునే ఉలవల కాడ నుంచే ఉండిద్దండి. ఓకే. మనం మైసూరు నుంచి ఉలవలు తెప్పిస్తాము. మైసూరు నుంచి తెప్పిస్తారా? మైసూరు నుంచి తెప్పిస్తాము. ఓకే. తర్వాత మనం వాడే ప్రతి నిత్య అవసర సరుకులు ప్రతి ఒక్కటే వాడే దానిలో ఉండిద్దండి. ఉల్లిపాయ కాడ నుంచి మెయిన్ చింతపండు ఉండిద్ది. చింతపండు కర్బూజ చింతపండు అలా వాడతామండి. ఇంకా మాది మెయిన్ ప్రత్యేకత ఏంటంటే కట్టెలు పోయాడు. ఎటువంటి రాజీ పడకుండా క్వాలిటీ ఇష్యూలో కానీ దేనిలో కానీ ఎటువంటి రాజీ పడకుండా కట్టెల పొయ్యి మీద తయారు చేస్తాం. ఓకే. సో ఈ ఉలవచారుకి సంబంధించిన ఎటువంటి ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు? ఎక్కువ ఆయిల్ వాడతామండి. ఆయిల్ తీసుకుంటారు. ఆయిల్, చింతపండు, జీరా, అది వెల్లుల్లిపాయలు. ఇంకా అంతే అండి. 3 కరివేపాకు ఒకటి వాడతాను. ఎందుకు మీరు ఉలవలు అనేది ఎక్కడి నుంచి, అంటే ఉలవలు అనేది అంత ఆరోగ్యానికి చాలా హెల్త్ చాలా మంచిది అంటారు కదా. మరి ఎక్కడి నుంచి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కదా, మరి ఇక్కడే దొరుకుతాయండి. కానీ అక్కడ మనకి రీస్టోన్ నీట్గా తయారై వస్తుంది. వచ్చిన తర్వాత మనం అక్కడ మళ్ళీ వాష్ చేసి మళ్ళీ దాన్ని మనం రన్ చేస్తాం ఉలవలు. అది క్వాలిటీగా ఉంటాయి. అంటే ఇక్కడ ఉలవలు కూడా క్వాలిటీగా ఉంటాయి. కానీ మైసూరి కొంచెం ఫేమస్ అండి బాగా. ఓకే. సో ఇంకా అంటే ఒక ఉలవచారు తయారు చేయడానికి ఎంత టైం పడుతుందండి మీకు? మనకి 10 hours పడుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి? ఎర్లీ మార్నింగ్ 5 కల్లా స్టార్ట్ చేస్తాను. 5కా? ఓకే. సో ఇప్పుడు మీకు ఎక్కువ అంటే ఈ ఉలవచారు తయారీలో మీకు ఎటువంటి ఆర్డర్లు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయండి? ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికా కూడా వెళ్తూ ఉంటాయి. ఏపీ, తెలంగాణ, అమెరికా అన్నీ వెళ్తూ ఉంటాయి. మన దగ్గరికి సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ కాసేటప్పుడే ఆ స్మెల్ బయటికి వెళ్తూ ఉంటుంది. మనం ఇక్కడ కాస్తా ఉండగానే ఆ స్మెల్ అనేది బయటికి వెళ్ళి స్మెల్ చూసి ఆగే వాళ్ళు చాలా మంది ఉంటారు. అటు రోడ్డు స్మెల్ వస్తుంటుంది. వచ్చేద్దండి. మీరు కారు అద్దాలు దింపుకొని కారు డోర్ దింపాలంటే స్మెల్ వస్తూనే ఉంటుంది. స్మెల్ అది ఆల్రెడీ స్మెల్ వస్తుంది. ఇది ఫస్ట్ ప్రొసీడింగ్ అండి. ఇది వాటర్ హీట్ చేసుకొని దానిలో ఉలవలు వేస్తామండి. ఓకే. ముందు ఏంటంటే ఈ మొత్తం వాటర్ ఎంత వరకు హీట్ అవ్వాలి? బాగా మరిగిపోవాలి. బాగా మరిగి మనం అన్నం తయారు చేసేటప్పుడు అంత వీటి పెట్టుకుని అలా అంత వీటిలో పెడతాం. ఓకే. ఈ తర్వాత దాని తర్వాత ఉలవలు వేస్తాం. ఉలవలు వాష్ చేసిన ఉలవలు వేస్తాం. ఓకే. వేసిన తర్వాత 3 hours పడుతుంది. ఓకే. అవి మళ్ళీ ఉడకడానికి 3 hours పడుతుంది. తర్వాత తీసేస్తాం. ఉలవలు తీసి సపరేట్ చేసి ఓన్లీ వచ్చిన నీళ్ళు ద్వారా మనం మరిగిస్తామండి. ఇది ఆల్రెడీ ఇది తయారైపోయిందండి. ఇది తయారైపోయింది. ఈ కట్టెల పొయ్యి మీద ఎన్ని గంటలు పెడుతూ ఉంటారండి? మనకి 10 hours పడుతుంది. 10 hours? అవునండి. ఎగ్జాక్ట్ 10 hours మనకి ఇది రెడీ అయిపోయింది అనడానికి ఎలా తెలుస్తుంది అండి? అదంతా ఇది రెడీ అయిపోయింది, ఇది మనం ఇంకా తినొచ్చు అంటే మనం నీళ్ళు మరగ్గా కిందకు వచ్చేసిందండి. ఇప్పుడు అదే కనబడిపోద్దండి. చిక్కుదనం వచ్చినట్టు స్ట్రాంగ్ ఈ మొత్తం థిక్నెస్ వచ్చేసింది. అది కనబడిపోద్ది మనకు ఉడికేటప్పుడే కనబడిపోద్దండి. మన లాస్ట్లో వచ్చిన కొట్టు మన ఎలా అనేది అలా ఉడికేటట్టు కనబడిపోద్ది అనమాట. సో మామూలుగా ఇప్పుడు బయట కూడా ఉలవలు చారు దొరుకుతున్నాయి కదా, ఆ టేస్ట్కి మన టేస్ట్కి ఈ టేస్ట్కి డిఫరెన్స్ అంటే క్వాలిటీ ఇష్యూని రాజీ పడను సార్. క్వాలిటీ ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నది కూడా అది. అంటే మనం ఒక ముద్ద అన్నం కలుపుకొని తినంగానే కమ్మగా అనిపించాలి. ఇది కమ్మదనం ఉంటే అది ఎవరైనా కొంటారండి. దానికి మనకి రాజీ మన వ్యాపారం మనం అదే ముందుకు వెళ్ళిపోయింది. భోజనాలు ఎన్ని ఆకుకూరలు పెట్టినా ఏం పెట్టినా సరే ఉలవచారు అనేది ఆంధ్ర స్పెషల్. ఆంధ్ర స్పెషల్. అవునండి.
ఉలవచారు అనేది ఆంధ్ర స్పెషల్, ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిదండి, చాలా మంచిది. ఎక్కువ మీకు పెళ్ళిళ్ళ ఆర్డర్లో కూడా ఎక్కువ మ్యారేజ్కి ఇలా షాపులు పంపిస్తుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఇంకా అమెరికా కూడా తీసుకెళ్తూ ఉంటారండి. ఇక్కడికి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఉండి వచ్చి వెళ్ళే అంటే సినీ ప్రముఖులు కూడా, ఈ రాజకీయ నాయకులు కూడా మీ దగ్గర వెహికల్ ఆపి ఇక్కడ వచ్చి తీసుకెళ్తారు, లోపలికి వస్తారండి. వస్తారు, వచ్చి తీసుకెళ్తా ఉంటారు, చూస్తారు కూడా, చాలాసేపు నుంచి చూస్తారు ఎలా తయారు చేస్తున్నారు. ఈ కట్టెల్ని అంటే ఎటువంటి కట్టెలు వాడుతూ ఉంటారండి మామూలుగా? ఏం చెట్టు ఇది మొత్తం? ఈ తుమ్మ చెట్టు అండి, చిటికేసరి కట్టెలు మనం ఏమైనా వాడొచ్చండి, ఒక మామిడి తప్పితే. మామిడిది వాడకూడదా? మామిడిది వాడకూడదు. మామిడిది ఎందుకనంటే మనకి పొగ వచ్చిందండి, పొగ వచ్చి స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ అనేది చారుకు పట్టేసింది, అందుకే మామిడిది వాడకూడదు. సో ఈ కట్టెల పొయ్యి మీదే దీని మీదే మీరు పెడుతూ ఉంటారు. రోజుకి ఎన్ని లీటర్లు తయారు చేస్తుంటారండి? రోజుకి ఇప్పుడు మేము స్టార్ట్ చేసి 3 years అవుతుందండి. ఫస్ట్ మేము పెట్టినప్పుడు ఒక 50 లీటర్లు 20 లీటర్లు అలా అమ్మేవాళ్ళం అండి. మన క్వాలిటీ, మన విధానం ఎన్ని వచ్చి రాను ఇప్పుడు ఒక 300 kg అమ్ముతుంది. ఓకే, రోజుకి. సో ఓన్ ప్యాకింగ్ అండి మొత్తం? ఓన్ ప్యాకింగ్ ఓన్ ప్యాకింగ్ పెట్టుకుని మీరు హోటల్స్ కానీ లేకపోతే మేమే హ్యాండ్ ప్యాకింగ్ చేస్తామండి. మిషనరీ అన్ని ఇంకేం హ్యాండ్ ప్యాకింగ్ చేసి పంపిస్తామండి. మొత్తం న్యాచురల్గా ఉండిద్దండి, కాసే దగ్గర నుంచి చేసే వరకు న్యాచురాలిటీగా ఉంటుంది, ఎటువంటి ఇది లేకుండా వాడకుండా ఓన్లీ ఒరిజినాలిటీనే ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు. మీరు చూడండి, లోపల అన్ని ఉన్న వస్తువులు కూడా చూడండి ఒకసారి, క్వాలిటీ మీకు అర్థమైంది. సో అంటే ఉలవచారుకి ఇప్పుడు ఎలా ఉందండి డిమాండ్? ఎలా ఉంది దాని ఆదరణ ఎలా ఉంది అసలు? డిమాండ్ అంటే పోటీతత్వం ఎక్కువ ఉంటుందండి. అంటే ఒకటిగా 4-5 కంపెనీలు ఉంటే పోటీతత్వం ఎక్కువ ఉంటుంది. ఆ పోటీతత్వంలోనే మన క్వాలిటీ ఇవ్వగలిగితేనే మనం ముందుకెళ్ళిద్ది. నేను పెట్టి అందరికన్నా లాస్ట్ అండి, చాలా తక్కువ. అదే 13 సంవత్సరాల అనుభవం కూడా ఉంది అని చెప్తున్నారు. అనుభవం ఉందండి, 13 సంవత్సరాలు. అంటే ఇది తయారీ విధానం నేర్చుకున్నారండి ఇక్కడ? తయారీ విధానం నేర్చుకున్నాం కదా, వర్క్ చేశానండి. వేరే మీరు చేశారు? వర్క్ చేసి వచ్చి పెట్టుకున్నాను సార్. ఓకే. మనం ఇచ్చే క్వాలిటీని బట్టే అది ముందుకెళ్ళింది సార్. అదే బయట నుంచి అంటే ట్రాన్స్పోర్ట్ అన్నీ ఎలా సార్ మీకు? ఇవన్నీ మనం చూస్తుంటేనేమో 16 రోడ్డు మీదకి ఉంది, హైవే మీదకి ఉంది. ఇది అది వెహికల్ వెళ్తే మనం వెళ్ళి షాపులకి వెళ్ళి ఇచ్చేసి వస్తూ ఉంటారు. ఓకే. ఈ ఉలవచారు అనేది ఈ ప్రాంతంలో మనకి ఆంధ్ర స్పెషల్గా చెప్తున్నారు కదా, మనకి ఈ ఉలవచారు అనేది ఏ రాష్ట్రాలకి మీరు ఎక్కువ సప్లై చేస్తున్నారు? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కూడా వెళ్ళిద్దండి. అమెరికా కూడా వెళ్తుంది. అవునండి. తర్వాత మలేషియా కూడా వెళ్తా, ఇక్కడికి వస్తూ ఉంటారు కండి, వచ్చే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. మలేషియా అని అదర్ స్టేట్స్, అన్ని స్టేట్స్కి వెళ్తాయి. అయితే ఆన్లైన్ వ్యాపారం కూడా చేస్తుంటారండి? వెబ్సైట్ ఏమైనా ఉందా? ఇంకా వెబ్సైట్, ఆన్లైన్ వ్యాపారం ఇంకా మొదలుపెట్టి డైరెక్ట్ కస్టమర్ వచ్చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఆన్లైన్ వ్యాపారం మొదలుపెట్టి. ఇంకా ఏం ప్రత్యేకత అనుకోవచ్చు ఇంకా మీ దగ్గర? అంటే ఈ ఉలవచారు యొక్క ప్రత్యేకత గురించి చెప్పారు మీరు, అలాగే ఎందుకు చెప్పారు. సో మీరు కస్టమర్కి అంటే ఎటువంటి స్పెషలిస్ట్ ఇస్తున్నారు? స్పెషల్ అంటే ఏముండదు, మనం ఇచ్చే క్వాలిటీ స్పెషల్. అంతే, క్వాలిటీ వాళ్ళు తినేటప్పుడే కమ్మగా ఉంటేనే మళ్ళీ తింటారండి ఎవరైనా సరే. మళ్ళీ ఇప్పుడు శ్రీనిపాములు ఆయన ఉన్నారు, మను గారు వచ్చారండి, మన ఎవరో తీసుకెళ్ళి ఇచ్చారు మన ప్యాకెట్, తిన్నారు. ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళారండి. ఎయిర్పోర్ట్ దగ్గర మొన్న తెచ్చావు కదా ఎక్కడ అదని చెప్పి అడిగి వస్తారండి. అలా వచ్చి తీసుకెళ్తేనే మన క్వాలిటీ అనేది జనాలకు దీంతో అలా నోటెడ్ అయిపోయింది, అలా అర్థమైంది. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. కట్లు పొయ్యితో మన ఒరిజినల్గా ఉంటే ఈ నీస్ దానికన్నాను మనకి నెంబర్ 1గా ఉంటుందండి. సాయి గారిది చాలా బాగుంటుంది, ఏరే చోట కూడా తీసుకెళ్తున్నారు. మంచి ప్రకృతిగా పండేటటువంటి ఒరిజినల్గా ఉండేటటువంటి ఈ ఉలవచారు అనేది ఈరోజు వచ్చింది కాదండి, మన తాతల తండ్రులు, మన ముత్తాతల కాడి నుంచి కూడా ఉన్నటువంటి పైరు అనమాట. ఉలవచారు అనేది ఏంటంటే మందు లేనిది ప్రకృతిగా ఉండేటటువంటిది ఇదనమాట అండి. దాని రుచి కానీ దాని టేస్ట్ కానీ అది వేరే రకంగా ఉంటుందండి. అది ఓవరాల్గా ఉలవచారు టేస్ట్ నిజంగా చూడాలంటే కనుక ఒక్కసారి ఇక్కడకు విజిట్ చేస్తే చాలు. వీళ్ళు ఇచ్చే ఉలవచారు టేస్ట్ చూసి అప్పుడు మాట్లాడని కూడా క్లియర్గా చెప్తున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానికి చేయబడిన మీ ఆలి.